అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ స్కూల్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో మెట్టగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధ్యాయులు ఆటపాటలతో కూడిన పాఠాలు నేర్పిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం 6 రోజులు 6 రకాలుగా వడ్డిస్తున్నారు. ఈ స్కూల్ పరిధిలో 70 కుటుంబాలు, 250 మంది జనాభా ఉన్నారు. చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకలు ఎందుకని చిలకలు చింతకాయలు తినం అంటే అందుకని చెట్టు రావద్దంట, చిలకలు రావద్దంట. మళ్ళీ ఇంకేమో రావద్దంటే కొబ్బరి చెట్టు, కొబ్బరి బొండం కానీ కొబ్బరికాయ కానీ చిలకలు తినం. అందుకే కొబ్బరి చెట్టు కూడా వద్దు వద్దు రావద్దు అంట. ఎవరిని? ఇప్పుడు జామ చెట్టు, జామకాయని చిలకలు తింటాయా? జామ చెట్టు ఏమంటుంది? రండి రండి అంట. జామకు పండు చిలక తింటుంది కాబట్టి జామ చెట్టు రండి రండి అంటుంది. మళ్ళీ మామిడి చెట్టు కూడా రండి అంటుంది. ఎందుకంటే మామిడి చెట్టు కాసే కాయలు మామిడి పళ్ళు, మామిడికాయలు కాస్తాయి కదా, పండిన తర్వాత మామిడికాయ చిలక తింటుంది, మామిడి పండు కూడా చిలక తింటుంది. అందుకని మామిడి చెట్టు కూడా చిలకని రండి రండి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏమి రమ్మంటే చెట్టు రావద్దంటుంది. అర్థమైందా? చెప్పురా. నా పేరు కతారి లావణ్య. నేను ఎంపీఎస్ స్కూల్ దెబ్బగూడెంలో చదువుతున్నాను. పొద్దున్నే ప్లేయర్ అవుతుంది, ఆ వర్క్ సారి చూపెట్టేసి మళ్ళీ వర్క్ తీసుకుంటాము. నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసి బయటకు వస్తాను. మాకు సార్ మంచి అలవాట్లు నేర్పిస్తున్నారు. మాకు స్కూల్ బాగా నచ్చింది, చక్కగా చెప్తున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు. ఎంపీఎస్ స్కూల్ దెబ్బగూడెం 5వ తరగతి చదువుతున్నాను. స్కూల్ ఎలా ఉంది? బాగా నచ్చింది. పాటలు అలా చెప్తున్నారు మ్యాథ్స్ సార్. అర్థమయ్యేలా
ఇలా చెబుతున్నారు. నువ్వు ఎన్ని క్లాస్ చదువుతున్నావు? 5వ తరగతి. సోనం మంగరాజు. ఎన్ని క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. స్కూల్కి మార్నింగ్ ఎన్నింటికి వస్తావు? 8. మరి మీకు పాఠాలు బాగా చెప్తున్నారా మీ సారు? ఎలా చెప్తున్నారు? ఆట పాటలు చెప్తున్నారు. ఈ ఎంపీపీ స్కూల్ నందు 35 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. 2 ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ స్కూల్ గురించి పరిసర ప్రాంత ప్రజలు ఈ స్కూల్ ఎప్పుడూ లేని విధంగా ఆధునీకరించారని చెప్పుకుంటున్నారు. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నందిపం సుమలత అండి. ఇది కిచెన్ రూము. మేము దిబ్బగూడెం స్కూల్లో మిడ్ డే మీల్స్ వర్క్ చేస్తామండి. ఎంపీపీ స్కూలు దిబ్బగూడెం అండి. ఇందులో మేము మిడ్ డే మీల్స్ వర్కర్స్గా మేము పనిచేస్తాము. పిల్లలకు వండి పెట్టడం వల్ల మాకు చాలా సంతృప్తిగా ఉంది. వాళ్ళు కడుపు నిండా తినడం వల్ల మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా దిబ్బగూడెం స్కూల్లో మేము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా స్కూల్లో చాలా మార్పులు జరిగాయండి. చాలా బాగుందండి. పిల్లలకు కానీ మాస్టర్లు కానీ అన్నిటిలోనూ చాలా బాగా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. పిల్లల స్టడీ విషయానికి వచ్చి కూడా చాలా బాగుందండి. మా పిల్లలు కూడా మేము ఇక్కడే జాయిన్ చేసుకున్నాము. అది చూసి ఇంకా ఫ్యాన్స్ కానీ టేబుల్స్ కానీ అన్ని విధాలుగా మాకు సౌకర్యాలు బాగా చేశారండి. మా పిల్లలకు అన్నీ బాగానే అందుతున్నాయండి. జావా విషయానికి కానీ అన్నిటి విషయాల్లో ఒక వారానికి వచ్చి సోమవారం వచ్చండి 6 రోజులు 6 వెరైటీస్ ఇచ్చారు. సోమవారం వచ్చి కోడిగుడ్డు కర్రీ బిర్యానీ అండి. మంగళవారం పులిహోర దొండకాయ చట్నీ అండి. బుధవారం వచ్చి వెజిటేబుల్ రైస్ అండి, బంగాళదుంప కుర్మా అండి. ఇంకా డైలీ గుడ్డు ఉంటుంది. గురువారం వచ్చి సాంబార్ బాత్ అండి. శుక్రవారం ఆకుకూర పప్పు అండి. శనివారం వచ్చి గ్రీన్ రైస్ ఇంకా పొంగలు పప్పుచారండి. ఈ 6 వెరైటీస్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు. మా పిల్లలకు కూడా బాగా నచ్చాయండి మా వంటలు కూడా. ఇంకా మేము అన్నీ ఇలా వాళ్ళు తినడం వల్ల మేము బాగా చేసి పెడుతున్నాము. అందుట్లో మా పిల్లలు ఎప్పుడు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు తిని పుష్టిగా ఉండడం వల్ల మాకు సంతృప్తితో మేము ఇంటికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నామండి. నా పేరు కటారి పద్మ అండి. మా పాప పెళ్ళి మెట్టగూడెం స్కూల్లో చదువుతుందండి. బాగా చదువుకుంటుందండి. మా పాప 5వ తరగతి అండి. మెట్టగూడెం స్కూలు పద్ధతులు కూడా బాగున్నాయండి. చుట్టుపక్కల కూడా ఈ స్కూల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. బాగా చదువుకుంటున్నారండి. వంటవాళ్ళు కూడా బాగా ఐటమ్స్ చేసి పెడుతున్నారండి. గతానికంటే స్కూలు ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది స్కూలు. పిల్లలకి 4 అక్షరాలు వస్తాయని ఆశిస్తున్నామండి మేము. మరి చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి. మరియు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫర్దర్గా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూస్తూ ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.